మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీ జీవితం మారి అపర కుబేరులు అవుతారు. వేప చెట్టుకు అమావాస్య రోజు శక్తులు వస్తాయి. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించే వేప చెట్టు దగ్గర ఈ అమావాస్య రోజు ఒక చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారికి అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నీ బాగుంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. సరే, కుటుంబంలో బాగుంది అనుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా మన అందరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరికీ ఒకేలాంటి సమస్యలు లేకపోయినా అందరం పడే బాధ మాత్రం ఒక్కటే. వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడవాలని కోరుకునేవారు, మంచి ఉద్యోగం దొరకాలని, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు, చదువులో మంచి ర్యాంకు రావాలని కోరుకునేవారు, ఇంటి వాతావరణం ఆరోగ్యం బాగుండాలని కోరుకునేవారు ఈ అతిపెద్ద అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. వేప చెట్టుకు చాలా మహిమ ఉంది. అమావాస్య రోజున మీ జీవితం మారాలని, మీకు ఉన్న సమస్యలు తీరాలని ఏ పరిహారం చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వేప చెట్టుకు మన సంస్కృతంలో నింబ వృక్షం అని పేరు ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఈ వేప చెట్టుకు ఉంది కాబట్టి రవి సన్నిభ అనే పేరు వచ్చింది. వేప చెట్టు కింద ఎవరైనా కూర్చుంటే అప్పటి వరకు పడిన శ్రమను వేప చెట్టు దూరం చేస్తుంది కాబట్టి సుమన అనే పేరు వచ్చిందని పురాణాలలో చెప్పబడింది. ఎంతో మహిమ ఉన్న వేప చెట్టు దగ్గర అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సోమవారము అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. చాలామంది అమావాస్యను చెడు శకునంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి ఇష్టపడరు. కానీ ఈ సోమావతి అమావాస్య అలా కాదు. సోమావతి అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య 2024లో చివరి అమావాస్య. సాధారణంగా మన సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అందులోనూ జనవరి 1కు ఒకరోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. చక్కగా ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి, బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. ఈ సోమావతి అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం పెడితే చాలు, మీ దశ తిరిగిపోతుంది, అపార ఐశ్వర్యం కలుగుతుంది. ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ ఆకుపై దీపం పెట్టడం వల్ల మీ కష్టాలు తీరి మీ జీవితం మారుతుంది. మీకు ఉన్న ఎంత పెద్ద కోరికైనా తీరుతుంది. సాధారణంగా మనమందరం కూడా ఇంటిలో పూజ గదిలో దేవుడి ముందు దీపం వెలిగిస్తూ ఉంటాము. దీపం వెలిగించటం అనేది మన హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఇంటిలో దీపం వెలిగించటం వల్ల ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దీపానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఇంటిలో లేదా గుడిలో దీపాన్ని వెలిగించటం వల్ల గ్రహదోషాలు, వాస్తుదోషాలు తొలగిపోతాయని మన పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీ జీవితం అభివృద్ధి బాటలో నడవడానికి ఒక ఆకుపై దీపాన్ని పెట్టండి. ఈ ఆకు మీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది.
సిరి సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. ఈ ఆకుపై దీపం పెడితే మీకు సిరి సంపదలకు లోటు అనేదే ఉండదు. మరి అలాంటి దీపాన్ని ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ ఒక్క ఆకుపై పెడితే మీ దశ తిరిగి ఐశ్వర్య యోగం పడుతుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే మేడి ఆకు. ఈ శక్తివంతమైన రోజు మీరు మేడి ఆకుపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీపం పెడితే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు దుఃఖాలు దూరమవుతాయి. ముందుగా మీకు దగ్గరలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని, మా కష్టాలు తీరడానికి నీ చెట్టు నుండి ఒక ఆకును త్రెంపుకు వెళ్తూ ఉన్నాము అని చెప్పి ఒక మంచి మేడి ఆకును ఇంటికి తెచ్చుకోండి. తరువాత ఆ ఆకును శుభ్రం చేసి మీ ఇష్టదైవం ముందు పెట్టాలి. తర్వాత ఆ ఆకుకు పసుపు కుంకుమలతో లేదా గంధము కుంకుమను బొట్టుగా పెట్టాలి. ఇలా ఆకును సిద్ధం చేసుకున్నాక ఒక ప్రమిదను శుభ్రం చేసి అందులో ఆవు నూనెను లేదా నువ్వుల నూనెను పోసి 5 వత్తులను వేసి విడివిడిగా 5 వత్తులను వేసి వెలిగించాలి. మొదటి వత్తి భర్త క్షేమం మరియు సంపద వృద్ధి కోసం, రెండవ వత్తి సంతాన క్షేమం కోసం, వారి పురోగతి కోసం, మూడవ వత్తి కుటుంబంలోని పెద్దవారి కోసం అంటే అమ్మ నాన్న అత్త మామల సంక్షేమం కోసం లేదా సోదర సోదరుల కోసం, నాలుగవ వత్తి సమాజంలో గౌరవం మరియు పేరు వృద్ధి కోసం, మీరు ధర్మ మార్గంలో నడవటం కోసం, ఐదవ వత్తి వంశ అభివృద్ధి కోసం అని చెప్పుకొని వత్తులను ప్రమిదలో వేయాలి. ఒక వత్తిని కాకుండా 2 వత్తులను కలిపి ఒక వత్తిగా వేసి అలా ఈ 5 వత్తులను చేసి ఈ దీపాలను వెలిగించుకోవాలి. ఇలా అతిపెద్ద అమావాస్య రోజు మేడి ఆకుపై 5 వత్తుల దీపం పెట్టడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. వద్దన్న ధనం చేతిలో నిలుస్తుంది. సకల దేవతల స్వరూపంగా భావించే దీపాన్ని ఈ విధంగా వెలిగించటం వల్ల మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఒకవేళ మీకు అందుబాటులో మేడి చెట్టు లేకపోతే రావి ఆకుపై ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. రావి చెట్టు నుండి రాలిపడిన ఆకును తెచ్చి పూజ గదిలో పెట్టి ఆ ఆకుపై దీపారాధన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకుపై కానీ మేడి ఆకుపై కానీ దీపం పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా దీపం పెట్టాక దీపానికి అంటే ప్రమిదకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. గంధము కుంకుమతో బొట్లు పెట్టి ఆ ప్రమిదకు పువ్వులు అక్షింతలు సమర్పించండి. ఇలా ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ 2 ఆకులలో ఏదో ఒక ఆకుపై దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ 2 ఆకులలో ఏ ఆకుపై దీపం వెలిగించినా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఆ దేవుడి ముందు పెట్టిన ఈ ఆకును మరుసటి రోజు ఏదైనా పారే నీటిలో పడవేయండి. మీకు దగ్గరలో పారే నీరు లేకపోతే మీరు ఏ చెట్టు నుండి ఆకును తెచ్చుకున్నారో ఆ చెట్టు క్రింద అనగా ఆ చెట్టు మొదట్లో ఆ ఆకును పడేయండి. అంటే మీరు రావి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే రావి చెట్టు మొదట్లో ఈ ఆకును పడేయండి. ఒకవేళ మీరు మేడి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే మేడి చెట్టు మొదట్లో ఈ ఆకును పడవేయండి. అంత వీలు లేదు అనుకునేవారు మీ పెరట్లో ఎటువంటి చెట్లు ఉన్నా సరే ఆ చెట్లలో ఈ ఆకును పడవేయండి. ఇక వీడియోలోకి వస్తే అమావాస్యకు చాలా శక్తి ఉంది. మీకు అదృష్టం పట్టడానికి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోవడానికి వేప చెట్టు ఎంతో సహాయం చేస్తుంది. మనకు ఉన్న సమస్యలు తీరాలంటే కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం అవుతుంది. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటము, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు వరుసగా తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహ దోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 1 గంటలో మీరు అపర కుబేరులుగా మారటం ఖాయం. అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి?
ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే మీరు నమ్మకంతో చేయాలి. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాన్లు తీసుకొని వెళ్ళండి. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు లేదా అక్షింతలు, 2 ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, అగరబత్తీలు, 2 వత్తులు, వీటితో పాటు బెల్లం, రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ముందుగా వేప చెట్టు దగ్గర శుభ్రంగా చేసి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి కుబేర ముగ్గు లేదా పద్మ ముగ్గు వేయాలి. బియ్యం పిండితో వేసి దానిపై పసుపు, కుంకుమలు వేయండి. వేప చెట్టు నుండి కొన్ని వేప ఆకులు తెంపి వేప చెట్టు మొదట్లో వేయండి. గుబురుగా వేసి వాటిపై గంధం, పసుపు, కుంకుమలు వేసి పూజించాలి. తర్వాత ఆ ఆకులపై దీపం పెట్టాలి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించండి. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా దీపం పెడితే మీకు ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. వేప చెట్టు దగ్గర దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయాలి. చెట్టును తాకుతూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం ఐం అక్షయ లక్ష్మి ఐం ఐం నమః. ఈ మంత్రం వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు చుట్టూ చెప్పాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర జపించటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలి. 12 సార్లు చదవాలి. అలాగే వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే మీకు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక మీకు దేనికి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవితం ఆనందమయమవుతుంది. అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజు వేప చెట్టుకు అతీత శక్తులు వస్తాయి. సాధారణంగానే మనం వేప చెట్టును దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాము. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య తిథులలో వేప చెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఇంకా అమావాస్య రోజు వేప చెట్టు కొమ్మలను ఇంటి గుమ్మానికి తగిలిస్తే అమ్మవారు మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి. వేప కొమ్మలను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలిస్తే మీ ఇంటిలోనికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అమావాస్య రోజు దేవతలకు శక్తి క్షీణిస్తుంది. వారికి శక్తి పెరగడానికి మనం పూజలు చేయాలి. దుష్టశక్తులను మన ఇంటిలోనికి రాకుండా చేయడానికి అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇక మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తీరి మీ జీవితం మారాలి అంటే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి తీరాలి. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవానుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును తాకటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఏ శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మీ జీవితంలో మార్పులు రావాలి అని కోరుకుంటే ఈ పరిహారం చేయండి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గెడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలకు 100కు 100% ఫలితాలు తెచ్చే అమావాస్య ఇది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యను చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, దుష్ట శక్తులు తిరుగుతున్నాయని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి. మనిషికి భయం అనేది ఉండకూడదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంతా ఎదగలేడు. కాబట్టి భయపడకండి, ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి.
లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకుని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలకులన్నా యాలుక్కాయల పరిహారమన్నా యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎంతో ప్రీతి. ఈరోజు అంటే ఇలాంటి తిథి వారము కలిసి వచ్చిన రోజున యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదని, సంపాదించింది మిగలటం లేదని, ఎంత సంపాదించినా మా బ్రతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. 5 రూపాయల యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు. చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలుక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా మీ వీలును బట్టి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలుక్కాయల ప్యాకెట్లో నుండి 4 యాలుక్కాయలను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలుక్కాయలను దేవుడి ముందు పెట్టండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి. 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ 4 యాలుక్కాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి. 4 యాలకులే పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలుక్కాయలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలుక్కాయను తినేయండి. ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగుండదు. కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదా యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మంచిది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి. అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తోంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమావతి అమావాస్య రోజు లేదా సోమావతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక సోమావతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్. మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పసుపు, యాలుక్కాయలు, డమరుకము 3 వస్తువుల్లో ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవటం వలన మనకంతా మంచే జరుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు.
ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవ, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది.
ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. ఇంట్లోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడగకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటవారి ఏడుపుల వలన, నరదృష్టి వలన, నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టి, నరఘోష సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటంటే గార చెట్టు. ఈ గార చెట్టునే గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే
ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందే అయినా సరే గారమండను తెచ్చుకోవచ్చు. గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకుని వెళ్తూ ఉన్నాం, మా కష్టాలు తీరేందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకుని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.